సాబుదానా ఆలు కిచిడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సాబుదానా ఆలు కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సాబుదానా ఇది ఎన్ని గంటల ముందు నానబెట్టుకోవాలి? ఒక 3 hours బ్యాక్ నానబెట్టుకుంటే చాలు. ఓకే, సరిపోతుంది. పెద్ద సాబుదానా తీసుకోవాలి. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా మరి? సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆయిల్. సో సాబుదానా కిచిడికి ఆయిల్ అంత అవసరం లేదు, ఎందుకంటే పల్లీలు వేస్తాం కాబట్టి దాంట్లో నుంచి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ దాంట్లో జీలకర్ర కొద్దిగా, ఓకే. జీలకర్ర వేగింది కదా. నెక్స్ట్ పల్లీలని కొద్దిగా కచ్చపచ్చగా మనం దంచేసుకొని వేసుకోవాలి. ఓకే. సో తినేటప్పుడు తగిలితే బాగుంటుంది కాబట్టి దీన్ని కొద్దిగా కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకున్నాను. సో పొట్టుతోనే వేసుకుంటున్నాను. సో సాబుదానా కిచిడిలో ఎక్కువగా పల్లీలు ఉంటే బాగుంటుంది. పల్లీలు పొడిగా వేసుకున్నా బాగుంటుంది, కాకపోతే ఇది మనకి పంటికి తగలడానికి. అయితే ఆలు కూడా మనం సెపరేట్ గా ఉడికించి పెట్టేసుకున్నాం దీన్ని. అవును, ఉడికించేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో కొద్దిగా పల్లీలు వేగితే మనం పొటాటోస్ యాడ్ చేస్తాం. ఓకే. కానీ పల్లీలు సాబుదానా రెండింటి కాంబినేషన్ తో కడుపు చాలా ఫుల్ ఉంటుంది కదా. ఎక్కువగా ఉపవాసాలు దీక్షలో ఉన్న వాళ్ళకి చేసి పెడుతూ ఉంటారు. సో దీంట్లో కొంతమంది వైట్ సాల్ట్ యూజ్ చేయకుండా బ్లాక్ సాల్ట్ కూడా యూజ్ చేస్తారు, ఎవరైతే దీక్షలో ఉంటారో లేదా ఫాస్టింగ్ చేస్తారో వాళ్ళైతే. సైంధవ లవణం అంటారు దాన్ని. సో ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను వేస్తాం. సో మహారాష్ట్రన్ రెసిపీస్లో నేను ఏదైతే చెప్పానో పొటాటోస్ పల్లీలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి ఇంట్లో మీరు చూస్తే కామన్గా ఉండే సరుకులు ఏమైనా ఉన్నాయంటే వెజిటేబుల్స్లో అయితే పొటాటో ఉంటుంది, పల్లీలు ఉంటాయి, అండ్ అలాగే పోహా ఉంటుంది. ఓకే. కామన్గా సాబుదానా కూడా ఎక్కువ వాడతారు. సో దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాం. బేసిక్గా సాబుదానా కిచిడి అంత స్పైసీ అయితే బాగోదు, కొద్దిగా. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇది. అవును. సో నెక్స్ట్ దీంట్లో మనం నానబెట్టుకున్న సాబుదానా యాడ్ చేసుకోవాలి. సాబుదానా చూడడానికి కూడా ఎంత బాగుంటాయో, ముత్యాలలాగా. ఓకే, సగ్గుబియ్యం కూడా వేసేసుకున్నాము. తర్వాత సో దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. సో సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే సాబుదానా ఎస్పెషల్లీ దీంట్లో సాల్ట్ తక్కువ ఉంటే మనం వేసుకొని తినొచ్చు, కాకపోతే ఎక్కువ అయితే మాత్రం అస్సలు తినలేము. రవ్వంత ఎక్కువైనా కూడా తినలేము. అవును. ఓకే, మూత పెట్టారా? ఓకే స్నేహ, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. డన్, అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్. సో డిష్ అవుట్ చేసుకోవడం అయిపోయింది. చాలా ఈజీగా చేసుకుంటే కిచిడి.
కొత్తిమీరతో గార్నిష్ చేద్దామా? చేద్దాం. చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకునే సాబుదానా ఆలు కిచిడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సాబుదానా ఆలు కిచిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత. సాబుదానా ఆలు కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, దంచుకున్న పల్లీలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించుకుని చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సాబుదానా ఆలు కిచిడి రెడీ.